school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కారాదని పథకం యథాతథంగా అమలవుతుందని తెలిపారు. ఎంపీడీఓ వాసుదేవరావు ఉపాధి హామీ ఏపీఓ ఆస్థారాన్ని చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం అమలుపై పోస్టర్ను ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ఏప్రిల్ 1వ తేదీ నుండి వికసిత్ భారత్ జీ రామ్జీగా మార్పు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకంపై నేటి నుంచి మార్చి నెల 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. కేవలం పేరుని మాత్రమే మారుస్తున్నారని పథకం యథాతథంగా అమలవుతుందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిబద్ధతతో పనిచేయాలని, లేని పక్షంలో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు హెచ్చరించారు. ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడమే కాకుండా ఆధునిక సాంకేతికత ద్వారా సమర్థవంతంగా పథకం అమలవుతుందన్నారు. సమయానికి కూలీల చెల్లింపు జరుగుతుందని, ఆలస్యం చెల్లింపులకు పరిహారం అందజేస్తారని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. లేని పక్షంలో వారిపై ఫిర్యాదులు వస్తే క్షణమే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్ గీత, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీనివాసులు, దేవ, శేషాద్రి, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాకాల ప్రజలకి మండల ప్రజా పరిషత్ పాకాల తరఫున అందరికీ శుభాభినందనలు. పాకాల మండలంలో మరియు దేశవ్యాప్తంగా పథకంలో కొన్ని చిన్న పొరపాట్లని, లోటుపాట్లను గమనించిన ప్రభుత్వము ఈ పథకం స్థానంలో కొత్తగా వికసిత్ భారత్ దాన్ని కాన్సెప్ట్గా పెట్టుకొని వివిజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ మార్పుని, దాంట్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ మన శాసనసభ్యులు శ్రీ తిరుపతి నాని గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఆమోదించి మన రాష్ట్రంలో కూడా అమలు చేసేదానికి అంగీకరించి ఉన్నారు. ఈ పథకంలో ముఖ్యంగా ఇప్పటిదాకా మనకు సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాము. దాన్ని 125 రోజులకు పెంచారు. ఈ విషయంలో ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్న అపోహ ఏంటంటే, గతంలో జరిగిన పనులకి ఇప్పుడు పేమెంట్ జరగవేమో, గతంలో లాగా ఈ పథకం ఇప్పటి పథకంలో మనకు చెల్లింపులు ఆలస్యమేమన్నా జరుగుతాయేమో, ఇటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలు ఏమీ వద్దు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన విషయం. ఇది గమనించిన మన ప్రభుత్వము ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పటిదాకా 100 రోజులు ఉన్నటువంటి ఉపాధి హామీ రోజులను 125 రోజులకు పెంచారు. దీంట్లో మరీ ముఖ్యంగా గ్రామాల్లో నీటి వసతి కల్పించేందుకు అతి ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానాలు తీసుకొని మన ప్రతి పని చేపట్టడం జరుగుతుంది. ఈ పనులు కల్పించలేని సందర్భంలో ఉపాధి హామీ కింద నమోదు చేసుకున్నటువంటి వారికి నిరుద్యోగ వృత్తి కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ పథకంలో పని కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ పని కల్పించబడుతుంది. ఏదైనా కానీ ఈ అంశం పైన మీకు ప్రజలు కానీ, ఈ వేజ్ సేకర్స్ కానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా మన ఏపీఓ గారిని కానీ, కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని కానీ నేరుగా కూడా కలిసి వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకునేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పేమెంట్లో ఆలస్యం జరిగినా కానీ వాళ్ళపైన సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ పైన కూడా చర్యలు తీసుకోబడని కూడా తెలియజేశాము. అర్హత కలిగినటువంటి అందరూ
ఎవరైతే వేజ్ సెకర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పని కల్పించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ అవకాశం కల్పించకపోతే నేరుగా కార్యాలయంలో సంప్రదించండి. వారికి నేరుగా పని కల్పించే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ తెలియజేయడమైంది. మండలంలో రాబోయే కాలంలో ఎండల వల్ల ఏదైనా నీటి సమస్యలు, తాగునీటి సమస్యలు ఎదురైతే వారి గ్రామ పంచాయతీ యొక్క పంచాయతీ అభివృద్ధి అధికారి వారి దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్గా ఆ సోర్సెస్ రిపేర్ చేసేదానికి కానీ, లేకపోతే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అవకాశం కల్పించేదానికి కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే.